బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండ జిల్లా పరకాలలో కాల్పులు కలకలం సృష్టించాయి. తాగిన మత్తులో రియల్ ఎస్టేట్ వ్యాపారి వీరంగం సృష్టించాడు. మధ్యలో స్నేహితులపై కాల్పులు జరిపాడు. పట్టపగలే స్నేహితులతో కలిసి మద్యం తాగుతూ గొడవపడ్డాడు. స్థానిక ఎమ్మెల్యేపై దుర్భాషలాడుతూ గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో అతని స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. అదృష్టవశాత్తు ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండ జిల్లా పరకాలలో కాల్పులు కలకలం సృష్టించాయి. తాగిన మత్తులో రియల్ ఎస్టేట్ వ్యాపారి వీరంగం సృష్టించాడు. మధ్యలో స్నేహితులపై కాల్పులు జరిపాడు. పట్టపగలే స్నేహితులతో కలిసి మద్యం తాగుతూ గొడవకు దిగాడు. స్థానిక ఎమ్మెల్యేపై దుర్భాషలాడుతూ గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో అతని స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. అదృష్టవశాత్తు ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదు. హనుమకొండ జిల్లా పరకాలలో కాల్పులు కలకలం సృష్టించాయి. తాగిన మత్తులో రియల్ ఎస్టేట్ వ్యాపారి వీరంగం సృష్టించాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి తెలియజేస్తారు. స్వామి, చెప్పండి. హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలోని కూడా కాల్పుల కలకలం ఒక వారం రోజుల క్రితం కాల్పులు జరపడంతో కూడా ఒక భయభ్రాంతులకు అయితే చుట్టుపక్కల వారైతే గురైందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఒక ఫంక్షన్ కు పోయిన ఎర్రబెల్లి తిరుపతిరావు అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతని దగ్గర లైసెన్స్ గన్ వెపన్ ఉండటంతో కూడా ఎవరు గమనించలేదు. మొత్తానికైతే స్థానిక ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అతను పట్టించుకోవట్లేదని చెప్పి, నా సంగతి తెలియదని చెప్పి కూడా అతను మద్యం మత్తులో కూడా కాల్పులైతే గాలిలోకి కాల్పులు ఒక 2 రౌండ్స్ కాలవడం జరిగింది. మొత్తానికైతే చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా భయభ్రాంతులకు గురైనని చెప్పుకోవచ్చు. ఏం జరుగుతుందో బిక్కుమని చూసిన పరిస్థితి కనపడతా ఉంది. ఒక దినకర్మ ఫంక్షన్ కు హాజరైన ఎర్రవెల్లి తిరుపతి రెడ్డి అయితే మొత్తానికైతే ఆయన కాల్పులు జరపడంతో కూడా కలకలం చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఎమ్మెల్యే పైన కూడా దుర్భాషలాడారు. అట్లాగే కూడా అక్కడ కూడా బీఆర్ఎస్ నేతలతో కూడా కొంతమందితో కూడా తిరుపతికి వాగ్వాదం జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే పరకాల్లోని కూడా కాల్పులు జరగడం ఏంది, కాల్పులు గాలిలో కాలవడం ఏందని చెప్పి కూడా పోలీసుకు కంప్లైంట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే ఇవాళ హన్మకొండలో నివాసం ఉంటున్న ఎర్రబెల్లి తిరుపతి రెడ్డిని మాత్రము పోలీసులు అయితే అదుపులో తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆయన దగ్గర ఉన్న లైసెన్స్ వెపన్ అయితే కూడా స్వాధీనం అయితే పోలీసులు చేసుకున్నట్టు కూడా సమాచారం అవుతుంది. మొత్తానికైతే ఇప్పటికీ అతని పైన 10 సెక్షన్ల కింద నమోదు చేసి కూడా అతని దగ్గర లైసెన్స్ కూడా రద్దు చేసే అంటే లైసెన్స్ వెపన్ అయితే రద్దు చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనపడతా ఉంది. ఆయన ప్రస్తుతం అయితే తిరుపతి రెడ్డి రియల్ ఎస్టేట్ గా వ్యాపారిగా పనిచేస్తున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పైన ఒక కక్ష పెంచుకొని కూడా గాలిలోకి కాల్పులు జరిపారని చెప్పి కూడా మొత్తానికైతే పరకాల వైరల్ అవుతున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే పరకాలలో కూడా ఇలా ఎన్నడూ లేని విధంగా ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోట ఉన్న పరకాలలో కూడా అప్పుడు తుపాకుల శబ్దం వినబడేది, మళ్ళీ ఇప్పుడు తర్వాత మళ్ళీ తుపాకులు శబ్దం వినబడుతున్నాయని చెప్పి కూడా ప్రజలైతే భయభ్రాంతులకు గురైందని చెప్పుకోవచ్చు. అంటే రియల్ ఎస్టేట్ అంటే మద్యం తాగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మాత్రము ఒక వీరంగం సృష్టించారని చెప్పుకోవచ్చు. మధ్యలో స్నేహితులపై కాల్పులు జరిపారని చెప్తున్నాయని మాట పెరిగి కూడా గొడవ పడ్డారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఆవేశంగా గురై కూడా ఆయన జేబులో ఉన్న షార్ట్ వెపన్ కూడా తీసి కూడా గాలిలోకి
కాల్పులు అయితే జరపడంతో కూడా ఎవరికైతే అక్కడ హాని కలగలేదు. అరచేతులలో కూడా వాళ్ళ చుట్టూ అంటే బిల్డర్ అనే ఫ్రెండ్స్ మాత్రం అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని కూడా బిక్కుమన్న పరిస్థితి కనపడతా ఉంది చెప్పుకోవచ్చు. అది జరిగి మాత్రము ఒక వారం రోజులైతే అవుతా ఉంది. అది ఒక కొద్ది రోజులు గడుతా ఉన్నా కూడా ఈ ఘటన మాత్రం వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. దీనిపైన కూడా పోలీసులు అయితే చాలా సీరియస్ గా తీసుకొని మాత్రము ఆ ఎమ్మెల్యేను దుర్భాషలాడడానికి కారణాలు ఏంటి, గాలిలోకి 2 రౌండ్లు కాల్పులు జరపడం ఏందని చెప్పి కూడా చాలా పోలీసులు అయితే సీరియస్ గా తీసుకొని కూడా ఈ సంఘటన మొత్తం అయితే వివరాలు తెలుసుకొని కూడా దీనిపైన ఒక విచారణ చేసి కూడా వీళ్ళని చాకచక్యంగా కూడా వెపన్ అయితే స్వాధీనం చేసుకున్నట్టు చెప్పుకోవచ్చు. ప్రియా మొత్తానికైతే ఇక్కడ చూసుకోవచ్చు అంటే కాల్పులకు సంబంధించిన కారణాలు కూడా పూర్తి వివరాలు అయితే పాత కక్షలు ఉన్నాయా లేక వెపన్ కు తీసుకున్నాక తర్వాత పాత కక్షలకు అంటే వేరే అంటే మన లావాదేవీల మధ్య కూడా పాత కక్షల కొరకే ఇలా కాల్పులు జరిపడానికి కూడా పూర్తిగా మాత్రం విచారణ చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. వినయ్ రైట్, థ్యాంక్ యూ స్వామి ఫర్ అప్డేట్స్.